మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలు మారాలి. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి. సాంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకుని ఆదర్శ వ్యవసాయం చేయాలి. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే మైక్రో ఇరిగేషన్. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న చేయూతను ఒకసారి చూద్దాం. సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నీరు అవసరానికి మించి పంటలకు వాడుతున్నారు రైతులు. దీంతో అత్యంత విలువైన నీటిని, పోషకాలను వృధా చేయడమే కాకుండా మంచి భూములు కూడా క్రమంగా చౌడుబారుతున్నాయి. ఏ పైరు నుండి అయినా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే ఆ పంట ఏ దశలోనూ నీటి ఎద్దడికి గురి కాకూడదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. అంతేకాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగునీటి పద్ధతి ద్వారానే వీలు కలుగుతుంది. ఈ పద్ధతిలో 2 రకాలున్నాయి. ఒకటి బిందు సేద్యం కాగా మరోటి తుంపర సేద్యం. ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లెటరల్ పైపులకు అమర్చిన డ్రిప్ ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద కానీ, నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీటిని ప్రెషర్తో పైప్ లైన్ల ద్వారా సరఫరా చేయాలి. వివిధ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగునీరు అందించినప్పుడు నీటి వినియోగం సంప్రదాయ పద్ధతిలో 30 నుండి 40% ఉంటుంది. తుంపర పద్ధతిలో అయితే 55 నుండి 70% వరకు ఉంటుంది. అదే డ్రిప్ పద్ధతిలో అయితే 90 నుండి 95% వరకు నీటి వినియోగం ఉంటుంది. ఈ డ్రిప్ పద్ధతిలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఉపరితల డ్రిప్, ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు, వరుసల మధ్య ఎక్కువ దూరం ఉన్న పంటలకు వాడుతూ ఉంటారు. నేల దిగువన అమర్చబడే డ్రిప్ను ముఖ్యంగా కూరగాయలు, గ్రీన్ హౌస్, షెడ్ నెట్స్, చెరకు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, పూల మొక్కల్లో వాడుతూ ఉంటారు. మైక్రో స్ప్రింక్లర్ పద్ధతిని ముఖ్యంగా 12 నుండి 15 సంవత్సరాల పైబడిన పండ్ల తోటలకు, ఆకుకూరలు, ఆయిల్ ఫామ్ లాంటి పంటలకు వాడుతూ ఉంటారు. డ్రిప్ పద్ధతి వల్ల 21 నుండి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేళ్లకు దగ్గరగా భూమిలో హెచ్చుతగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను అందించడం వలన మొక్కలు ఏపుగా పెరిగి 15 నుంచి 150% అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రతి చెట్టుకు నీరు సమానంగా అందడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటార్ నడుస్తుంది. దీంతో 30 నుండి 45% విద్యుత్ ఆదా అవుతుంది. పోషక పదార్థాలను ఫెర్టిగేషన్ ద్వారా అందిస్తే నేరుగా మొక్కల వేళ్లకందుతుంది. దీంతో దాదాపు 20 నుండి 40% ఎరువులు ఆదా అవుతాయి. స్ప్రింక్లర్ సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమిపైన విరజిమ్మటం జరుగుతుంది. ఈ విధానంలో పైపుల్లో ప్రవహింపచేసినప్పుడు ఈ నీరు పైపులపై అమర్చబడిన స్ప్రింక్లర్ నాజల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షపు జల్లులుగా నేలపై పడుతుంది. స్ప్రింక్లర్లను 3 విధాలుగా అమర్చుకోవచ్చు. శాశ్వతంగా భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చుకోవచ్చు. రెండో పద్ధతిలో కొంతవరకు శాశ్వతంగా అమర్చే పద్ధతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మూడో పద్ధతి తాత్కాలికంగా అమర్చే పద్ధతి. ఈ పద్ధతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరో పొలానికి తీసుకొని పోయి అమర్చుకోవడానికి వీలుంటుంది. సంప్రదాయ నీటిపారుదల విధానం మాదిరిగా కాలువలు, గట్లు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. దీంతో పంట భూమిని నష్టపోకుండా పొలం మొత్తం సాగు చేసుకోవచ్చు. కాలువల ద్వారా సాగునీరు పారించినప్పుడు 30% వృధా అవుతుంది. ఈ పద్ధతిలో అలాంటి నష్టం జరగదు. అవసరమైనంత లోతుకు మాత్రమే నీటిని ఇవ్వవచ్చు. 5 నుండి 20% నాణ్యమైన అధిక దిగుబడిని తీయవచ్చు. ఎకరా పొలంలో స్ప్రింక్లర్లను అమర్చేందుకు 16,000 నుండి 18,500 వరకు ఖర్చవుతుంది. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు తెలుగు రాష్ట్రాలు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు 90% రాయితీ ఇస్తున్నాయి.
5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు 75% సబ్సిడీ అందిస్తున్నాయి. రైతులు మీ సేవా కేంద్రంలో అప్లై చేయాలి. డ్రిప్ మంజూరైన రైతు పీడీ, ఎంఐసి పేరిట డీడీ తీసి అధికారులకు అందచేయాలి. రాయితీ పొందని ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించుకోవచ్చు. అంతేకాకుండా యూరియా, డిఏపి వంటి ఎరువులను ఈ పద్ధతిలో సులువుగా వేసుకోవచ్చు. వృధాను అరికట్టవచ్చు. ఈ పద్ధతిలో ఆరుతడి పంటలు సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చు.